జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెంలోని కొమ్ము సముద్రం చెరువులోని నీరు ఎండలకు ఇంకిపోయి చేపలు చనిపోయాయి. సుమారు 1,00,000 నుండి 1,50,000 రూపాయలు నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్య సహకార సంఘం అధ్యక్షులు తూటి మనోహర్ కోరారు. అదేవిధంగా ఎండలకు నీరు తగ్గిపోయి చేపలు మృతి చెందకుండా చెరువు వద్ద ఒక బోరు వేయించాలని లేదా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులు నింపాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు అన్నవేన సమ్మయ్య, చిన్న సమ్మయ్య, అన్నవేన రవి, బొర్రకుంట రాజయ్య, ఎండి గురెమియ తదితరులు ఉన్నారు. చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ 4-5 రోజుల నుంచి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి సుమారు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల నష్టం జరిగింది సొసైటీ సభ్యులకు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారు దీన్ని స్పందించి మాకు మత్స్యకారులకు తగు న్యాయం చేయాలని చెప్పి మా మత్స్యకారుల పక్షాన మా డిఎఫ్ఓ గారిని ప్లస్ మళ్ళీ కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి ఈ చిన్న కుంటలను ఈ కుంటల చెర్ల ముంగట ఒక బోర్వెల్ వేసినట్టే ఉంటే మీ మత్స్యకారులు చేపలు బతికించుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఉంటుంది కాబట్టి ముందు నష్టం జరగకుండా ఉంటుంది. దయచేసి ఒక బోర్వెల్ వేయించాలి. అట్లనే ఈ మన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ చెర్లని రింపినట్టే ఉంటే